దేశంలో స్వాతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. రైతు పడిన కష్టానికి వెలకట్టలేము. మన ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఒకే చోట 1,00,000 కంప్యూటర్లు కలిసిన ఒక బీయింగ్స్ కూడా తయారు చేయలేము. అవి రైతుకు మాత్రమే సాధ్యం. కష్టకాలంలో కూడా ఇతరులు గడపడం కోసం కష్టపడుతున్న రైతు అన్నలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. అటువంటి రైతన్న కష్టాలను మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి మా 5th క్లాస్ స్టూడెంట్స్ చేస్తున్న చిన్న పర్ఫార్మెన్స్ మీ హృదయాలను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. అసైన్మెంట్ ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతు అన్నరా? అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే సిరిమూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు మానవాడాలో వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, డాడీ అన్నం పెట్టే రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు డాడీ? నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు, అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించు వారు ఎవ్వరు, నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక, నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. తల్లి నేడు అంగిలారిపోయే, మూగబోయే రైతు నాగలి, ఆయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి, కడసారిది వీడ్కోలు
వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.